మన యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు కాపీరైట్ క్లైమ్స్ వస్తూ ఉంటాయి. కాపీరైట్ క్లైమ్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ముందే జాగ్రత్త పడాలి. సో దానికోసం మనము కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఎన్వాటా ఎలిమెంట్స్ ఉంది, స్టోరీ బ్లాగ్స్ ఉంది, ఎపిడమిక్ సౌండ్ ఉంది. సో యూట్యూబ్ స్టూడియోస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి మ్యూజిక్స్. సో ఇలా మల్టిపుల్ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ సైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అయితే మనం ఎన్వాటా ఎలిమెంట్స్లోంచి లాంటి దాంట్లో కానీ ఎపిడమిక్ సౌండ్లో కానీ అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నా కూడా కాపీరైట్ క్లైమ్స్ అయితే పడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు కాపీరైట్ క్లైమ్స్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇది మన యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక క్లైమ్ని అలాగే వదిలేసాను అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. సో అందులో ఏంటంటే మన స్టూడెంట్స్కి చెప్పడం కోసం ఒక వీడియోకి సంబంధించిన కాపీరైట్ క్లైమ్ని అయితే వదిలేసాను. ఒకసారి అది చూపిస్తాను ఎలా ఉంటుందో. సో కాపీరైట్ క్లైమ్ పడడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, బట్ స్ట్రైక్ పడడం వల్ల మాత్రం ఛానల్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో ఛానల్ ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. క్లైమ్ వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా కూడా ఎవరికైతే ఒరిజినల్ ఓనర్స్ క్లైమ్స్ పడతాయో సో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట, మొత్తం అమౌంట్ అంతా కూడా. అందుకోసం ఎప్పుడైనా కానీ మన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడే క్లైమ్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. క్లైమ్స్ చెక్ చేసుకున్నాక ఒకవేళ క్లైమ్ ఉంటే దానికి డిస్ప్యూట్ అనేది ఫస్టే మనం రైజ్ చేసినాక అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం పబ్లిక్ చేయాలి క్లైమ్ పోయిన తర్వాత. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది మల్టిపుల్ సోర్స్లోంచి మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము. నేను ఎన్వాటాలోంచి డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్కి కాపీరైట్ క్లైమ్ ఎలా తీయాలి అనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ప్రొసీజర్ ఎలాంటి సైట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఇంక్లూడింగ్ లైసెన్స్తో మీరు డౌన్లోడ్ చేయడం తెలియాలన్నమాట. ఎపిడమిక్ సౌండ్ కావచ్చు, స్టోరీ బ్లాగ్స్ కావచ్చు, ఎపిడమిక్స్ ఎన్వాటా ఎలిమెంట్స్ కావచ్చు, ఇలా ఏ సైట్స్ నుంచి అయినా కానీ మనం ఇంక్లూడింగ్ లైసెన్స్తోనే మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను నా ఛానల్ ఓపెన్ చేస్తాను, కాపీరైట్ క్లైమ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఉంది చూడండి. ఇన్ఎలిజిబుల్ ద వీడియో కాంట్ బి మానిటైజ్డ్ కాపీరైట్ అని చెప్పేసి ఉంది. సో కాపీరైట్ క్లైమ్ అని ఉంది కాబట్టి సో మనకి ఇది ఇన్ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి కాపీరైట్ క్లైమ్స్ అయితే మనకి ఇక్కడ పడుతున్నాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒరిజినల్ ఓనర్ మ్యూజిక్ ఎవరైతే ఉన్నారో ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఒకవేళ దీనికి మానిటైజేషన్ అయ్యి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కానీ మనకి అమౌంట్ అంతా వాళ్ళకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది కంప్లీట్గా కాపీరైట్ క్లైమ్ మ్యూజిక్ అనమాట. సుమారుగా 3000 మంది చూశారు. సో దీనికి అడ్వర్టైజ్మెంట్స్ ఏ వచ్చినా దాని రెవెన్యూ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీరైట్ క్లైమ్ అని ఉంది కదా, ఇక్కడ సి డీటెయిల్స్కి వెళ్ళండి. ఓకే, సి డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మ్యూజిక్ కాపీరైట్ క్లైమ్ ఉందో చెక్ చేస్తున్నాను. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ వరకు ఉంది మనకి. అంటే 2 minutes 47 seconds వరకు మనకి కాపీరైట్ క్లైమ్ కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మనకి క్లైమ్ కనిపిస్తుంది అనమాట. సాంగ్ ఇన్ ద సాంగ్ యాంటోన్ వెలాస్ సంథింగ్ ఏదో వచ్చింది. సో ఈ మ్యూజిక్ అనేది నేను వాడడం వల్ల మనకి కాపీరైట్ క్లైమ్ వచ్చింది. దాన్ని ఎలా రిమూవ్ చేయాలి? సెలెక్ట్ యాక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఎరేజ్ సాంగ్ ఉంది, రీప్లేస్ సాంగ్ ఉంది, ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అని ఉంది, నెక్స్ట్ డిస్ప్యూట్ అని ఉంది. ఎరేజ్ సాంగ్ అంటే టోటల్గా సాంగ్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది, డిలీట్ మొత్తం అయిపోతుంది. రీప్లేస్ సాంగ్ అంటే ఆ సాంగ్ బదులుగా మన సాంగ్ ఏదైనా వేరే సాంగ్ రీప్లేస్ చేసుకోవచ్చు కాపీరైట్ లేనిది. లేదా ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అంటే టోటల్గా ఆ పార్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో అంటే మొత్తం కట్ అయిపోతుంది అనమాట, ఆ పార్ట్ మొత్తం కట్ అయిపోతుంది అనమాట. డిస్ప్యూట్ అంటే మన దగ్గర ఉన్న లైసెన్స్ని పెట్టుకొని డిస్ప్యూట్ చేయొచ్చు అనమాట. సో డిస్ప్యూట్ మీద క్లిక్ చేస్తున్నాను, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్, కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఒరిజినల్ కంటెంట్, లైసెన్స్, కాపీరైట్ ఎక్సెప్షన్ సచ్ యాజ్ ఫెయిర్ యూజ్, పబ్లిక్ డొమైన్ ఉంది. ఇక్కడ మనం లైసెన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఒరిజినల్ కంటెంట్ అంటే ఇది మనం కంపోజ్ చేస్తే అవన్నీ వస్తాయి కాబట్టి నేను అవసరం లేదు. మన దగ్గర లైసెన్స్ ఉంది కాబట్టి లైసెన్స్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూకి వెళ్ళండి. కంటిన్యూకి వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ పర్మిషన్ టు యూజ్ అని ఉంది కదా, సో దాని మీద టిక్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత ఇక్కడ మనకు వచ్చింది చూసారా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఎన్వాటా ఎలిమెంట్స్ నుంచి డౌన్లోడ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ మ్యూజిక్ వాడుతున్నాను. ఈ మ్యూజిక్ని కాపీరైట్ క్లైమ్ తీయాలంటే డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ మ్యూజిక్ని వాడుకున్నాను. డౌన్లోడ్ చేసేసుకున్నాక మనకి ఇన్క్లూడింగ్ డౌన్లోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదా, యాడ్ అండ్ డౌన్లోడ్ అని చెప్పినప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్లోడ్ వితౌట్ లైసెన్స్ అంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో మస్ట్ అండ్ షుడ్గా ఎప్పుడు కూడా యాడ్ అండ్ డౌన్లోడ్ మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు లైసెన్స్తో డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇదిగోండి ఫైల్ ఎక్కడికి వచ్చేసింది. దీన్ని మనం యూజ్ చేసుకుంటాము కంప్లీట్గా. ఎన్వాటా ఎలిమెంట్స్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ మై డౌన్లోడ్స్లో ఉంటుంది కదా, మై డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ప్రతి దానికి కూడా ఇక్కడ లైసెన్స్ కనబడుతుంది కూడా. ఈ లైసెన్స్ కూడా ఉంటుందన్నమాట. మనం యూజ్ చేసిన మ్యూజిక్స్తో పాటు డౌన్లోడ్ లైసెన్స్ కూడా ఉంటుంది. అంటే మీరు ఎన్వాటాలోంచి డౌన్లోడ్ చేసిన ప్రతి దానికి కూడా లైసెన్స్ ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ లైసెన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది లైసెన్స్ అనమాట.
ఈ లైసెన్స్ని డబుల్ క్లిక్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత ప్రతి వీడియోకి ఇండివిజువల్ లైసెన్స్ ఉంటుందన్నమాట. ఇదే మ్యూజిక్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే మల్టిపుల్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చేసుకున్నాక లైసెన్స్ సర్టిఫికేషన్ ఉంది కదా, దీన్ని ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక Ctrl+C కాపీ చేసేసుకున్నాను. తర్వాత మన యూట్యూబ్ ఛానల్కి వెళ్దాం. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. Ctrl+V పేస్ట్ చేయండి. లాస్ట్లో ఏదైతే పేరు వస్తుంది కదా, దిస్ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ అని ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేసేయండి అనమాట. మనకు అది అవసరం లేదు, డిలీట్ చేయండి. తర్వాత 3 టిక్ మార్క్స్ క్లిక్ చేసేసేయండి. ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి. సిగ్నేచర్ అనేది మీ ఛానల్ పేరు కాదండి, మీ ఫుల్ నేమ్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాది శ్రీను కరణం, మళ్ళీ నా ట్యాక్స్ పేరు మీద శ్రీను కరణం అని ఉంటుందన్నమాట. అందుకని లీగల్ నేమ్ శ్రీను కరణం కాబట్టి దీని మీద క్లిక్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేసేయండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1-2 అవర్స్లోనే మనకి రిమూవ్ అయిపోతుంది, లేదా 24 అవర్స్లో రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు క్లైమ్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియో కోసం డూ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.